ప్రజాప్రతినిధుల సంఘము అందరూ ప్రతినిధులు ఈ సమావేశము హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 15 తారీఖు నాడు జరగబోయే ధర్నాకు మా కుల సంఘాల ద్వారా గౌడ సంఘాల సమన్వయ కమిటీ మరియు బీసీ సంఘాల కన్వీనర్గా అందరం కూడా సంపూర్ణంగా మద్దతు చేస్తాం. ఎందుకంటే 75 సంవత్సరాలు జరుగుతున్న మా హక్కు, మేము 60% ఉన్న బీసీలము, మా హక్కు ఇప్పటి వరకు సాధించలేదు. కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ రాహుల్ గాంధీ గారు ఇస్తామన్నారు. 18 నెలలైనా కూడా మాకు ఇంకా చట్టబద్ధతతోని మా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలైనా జడ్పీటీసీల ఎంపీటీసీలు అయినా కూడా ఇంకా జరగలేదు. రేపు జరగబోయే క్యాబినెట్లో మాకు చట్టబద్ధతతోని 42% ఇస్తేనే ఈ ఎలక్షన్ జరపాలి. జరపకుంటే మేము బీసీ సంఘాలు అందరం కూడా 15 తారీఖు నాడు ధర్నా పెట్టి మా కార్యాచరణ ప్రకటిస్తాము. మా పెద్దల సమక్షంలో మేమంతా కూడా రాష్ట్రం అంతా తిరిగి మేమెంతో మా వాటా దక్కే విధంగా గట్టిగా పోరాటం చేస్తాము. చట్టబద్ధతతోనైతేనే తీసుకుంటాము. ఇప్పుడు కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు వేరే రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో 9 షెడ్యూల్లో ఏ విధంగా అయితే ఇచ్చిండ్రో ఆ విధంగా చేర్చి 42% ఇస్తేనే మాకేమన్నా బీసీలందరికీ న్యాయం జరుగుతుంది. లేకుంటే అది జరగకపోతే ఇక్కడ జీవో ఇస్తే కోర్టు కొట్టేస్తే మేము ఇన్ని రోజులు సంవత్సరం నుంచి మా అందరూ రాజకీయ నాయకులు, బీసీ నాయకులు కూడా 30 ఏళ్ల సంది కష్టపడి ఇంత చేసిందంతా కూడా వృధా అవుతుంది. కాబట్టి ప్రభుత్వము వెంటనే స్పందించి మా బీసీ నాయకులు కూడా అన్ని పార్టీలలో ఉన్నోళ్ళు, అధికార పార్టీలు ఉన్నోళ్ళు, మా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయినా, మా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారైనా, మా బీసీ ఎమ్మెల్యేలు అందరూ కూడా 42% చట్టబద్ధతతోనే అయితే ఎలక్షన్ జరిపించాలి. లేని ఏడల మా పోరాటం కొనసాగుతుంది. మా పెద్దల సమక్షంలో మేమందరం కూడా అన్ని కుల సంఘాల, బీసీ సంఘాలను సంపూర్ణంగా కలిసిమెలిసి పోరాటం చేస్తాము. 15 తారీఖు నాడు జరగబోయే ధర్నాకు కూడా మేమంతా మద్దతు తెలుపుతాము. ఎక్కడ కూడా చట్టబద్ధత లేకుంటే ఇస్తే మేము తీసుకునేదే లేదు. మేము రాష్ట్రం నలుమూలల అందరం తిరుగుతాము. బీసీలు అందరం కూడా అన్ని సంఘాలను కలుపుకొని పోతాం. ఏ ఒక్క సంఘం కూడా విడిపోకుండా మేము కార్యాచరణ రూపొందిస్తాము. చట్టబద్ధతతోనైతేనే మేము తీసుకుంటాము. లేకుంటే మేము దీన్ని తిరస్కరిస్తాము. ఈ ప్రభుత్వం వెంపడే రాహుల్ గాంధీ నిర్ణయం ప్రకారము మాకు చట్టబద్ధతతో ఇస్తేనే మేము ఆహ్వానిస్తాం. లేకుంటే మా పోరాటం సాగిస్తామని ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం.